హలో నమస్తే. మీ బ్లెస్సీ అమ్మకుట్టి ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియో ఆలు కాజు కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని అది బాగా కాగాక పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని బాగా ఎగనివ్వండి. అవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకుని తర్వాత టమాటా ముక్కలు వేసి ఆయిల్లో బాగా వేగనిచ్చాక సాల్ట్ పసుపు వేసుకుని మూత పెట్టుకోండి. అవి బాగా ఆయిల్లో మగ్గినాక ఆలు ముక్కలు వేయండి. ఆయిల్లో బాగా అవి మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గాక నేను ముందుగానే నానబెట్టుకున్న కాజు కూడా వేసుకున్నాను. అవి రెండింటిని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వండి. బాగా వేగాలి ఫ్రెండ్స్. ఒక 2-3 మినిట్స్ వేగాక చూడండి అవి బాగా మగ్గిని. ఆలుగడ్డ కూడా మెత్తగా అయింది. అట్లా చూసుకుని మీరు దాంట్లో కావాల్సినటువంటి ధనియాల పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పట్లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేశాను. అవి బాగా మాకు కలిపాక గ్లాస్ నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసేది ఒక్కటి అది వీడియో రాలేదు, సారీ. తర్వాత కొత్తిమీర వేసుకుని ఫైన్గా తీసుకోండి. రెడీ మన కాజు ఆలు కర్రీ.